అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఒక కంటైనర్ ఆగింది. ఇంజన్ ఆగినా లోపల మాత్రం చీకట్లో ఎవరో కదులుతున్న శబ్దం. మరికొన్ని క్షణాల్లో అదే వాహనం ఒక నగరాన్ని షేక్ చేసే నేరానికి నిశ్శబ్దంగా బయలుదేరింది. ఇక బయటకు చూస్తే అది సాధారణ రవాణా వాహనం, కానీ లోపల దాగున్నది మాత్రం పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే రహస్యం. ఒక జిల్లాలో కేసు నమోదవుతుందంటే అదే క్షణంలో మరో జిల్లాలో అదే కంటైనర్ కనిపించింది. ఇది యాదృచ్ఛికమా లేక ఎవరో ముందే రాసుకున్న క్రిమినల్ ప్లానా? పోలీసులు వెంబడించడం మొదలుపెట్టినా ప్రతిసారి ఆ కంటైనర్ మాత్రం వాళ్లకు ఒక్క అడుగు ముందే మాయమవుతోంది. చివరికి ఒక్క చిన్న క్లూ మొత్తం కేసుని తిప్పేసింది. ఇంతకీ ఆ కంటైనర్లో ఏముంది? ఈ ముఠా ఇంతకాలం ఎలా తప్పించుకొని తిరిగింది? చివరికి వీరి ఆట కట్టించిన క్లూ ఏంటి? లెట్స్ వాచ్. దొంగలు చోరీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఏదైనా అద్దెగదిలో దాక్కుంటారా? లాడ్జిలో ఉంటారా? లేక ఎవ్వరూ ఊహించని చోట మకం వేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న పోలీసులకు ఊహించని నిజం ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా చోరీలు, చైన్ స్నాచింగ్స్తో కలకలం రేపుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠ ఏకంగా ఒక కంటైనర్ని తమ ఇంటిగా మార్చేసుకున్నారు. అదే వారి ఆశ్రయం, అదే వారి గోదాం, అదే వారి ఆపరేషన్ రూమ్. బయటకు చూస్తే సాధారణ సరుకు రవాణా వాహనం, కానీ లోపల మాత్రం దొంగల సామ్రాజ్యం. ఒక జిల్లాలో చోరీ, మరో జిల్లాలో చైన్ స్నాచింగ్, ఇంకో చోట దొంగతనం. పోలీసులు ఒక కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ ముఠ 100 కిలోమీటర్ల దూరంలో మరో నేరానికి తెరలేపేది. చిత్తూరు నుంచి విశాఖ వరకు మధ్యలో ఉన్న పలు జిల్లాల్లో ఈ ముఠ సంచరించినట్టుగా దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్లు, చోరీల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ముఠా పనిచేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంది. చోరీ చేసేందుకు ముందు లక్ష్యం ఎంచుకుంటారు, పరిసరాలు పరిశీలిస్తారు, సరైన సమయం కోసం వేచి చూస్తారు. నేరం చేసిన వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు. సాధారణంగా దొంగలు దోచుకున్న సొత్తును ఎక్కడైనా దాచిపెడతారు, కానీ వీళ్లు మాత్రం దొంగిలించిన ప్రతి వస్తువును తమ వెంటే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వారి గోదాం కూడా వారితో పాటే తిరుగుతోంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసులకు ఒక ఆసక్తికర క్లూ దొరికింది. పలు జిల్లాల్లో జరిగిన ఘటనల సమయంలో ఒకే కంటైనర్ వాహనం కదలికలు కనిపిస్తున్నట్టుగా గుర్తించారు. మొదట పెద్దగా పట్టించుకోలేదు, కానీ ప్రతిసారి నేరం జరిగిన ప్రాంతాలకు సమీపంలో అదే వాహనం కనిపించడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఆ కంటైనర్పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక అప్పుడే అసలు కథ బయటపడింది. జాతీయ రహదారులకు సమీపంలో సీసీ కెమెరాలు పెద్దగా లేని ప్రాంతాల్లో ఈ కంటైనర్ పార్క్ చేసేవారు. బయటకు చూస్తే డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్న వాహనంలా కనిపించేది, కానీ లోపల మాత్రం నేరాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అక్కడే ముఠా సభ్యులు బస చేసేవారు, అక్కడే దోచుకున్న సొత్తు దాచేవారు. అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి చోరీలకు పాల్పడేవారు. పోలీసులు ఒక నగరంలో దొంగల కోసం వెతుకుతుంటే ఈ ముఠా అప్పటికే మరో జిల్లాలోకి వెళ్ళిపోయేది. అందుకే చాలా కాలం పాటు వీరి జాడ దొరకలేదు. ఒక స్థిరమైన చిరునామా లేకపోవటం, ప్రతి కొన్ని రోజులకు ప్రాంతాలు మార్చటం, నేరం జరిగిన వెంటనే మాయమైపోవటం, ఇవన్నీ వీరికి కలిసొచ్చాయి. దర్యాప్తు అధికారుల మాటల్లో చెప్పాలంటే వీరు కేవలం చోరీలు చేయలేదు, పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉండాలని ప్రయత్నించారు. రాజమండ్రిలో వరుస చైన్ స్నాచింగ్లు ప్రజల్లో భయాందోళన పెంచాయి. ముఖ్యంగా ఒకే తరహాలో జరుగుతున్న ఘటనలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో ఆధారం జోడిస్తూ, ఒక్కో కదలిక ట్రాక్ చేస్తూ చివరకు ఈ ముఠా వెనుక ఉన్న అసలు వ్యవస్థ గుర్తించారు. దర్యాప్తు సాగుతున్న సమయంలో మరో కీలక విషయం బయటపడింది. ఈ ముఠా రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా వరకు వెళ్లినట్టుగా సమాచారం లభించింది. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. ఒడిశాకు వెళ్లిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరకు పోలీసుల వల్ల చిక్కుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. వారు దోచుకున్న సొత్తులో కొంత భాగం కంటైనర్లో ఉన్నట్టు గుర్తించినట్టుగా సమాచారం. అయితే ఎంత విలువైన సొత్తు స్వాధీనమైంది, ఇంకా ఎన్ని కేసుల్లో వీరి ప్రమేయం ఉంది?
రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో నేరాలకు పాల్పడ్డారు? ఈ అంశాలపైనే పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, ఎంత చాకచక్యంగా ఆధారాలు దాచిపెట్టినా నేరం ఎప్పటికైనా బయటపడుతుంది. ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న ఆధారం చివరకు మొత్తం వ్యవస్థనే బయటపెడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చోరీలు చేస్తూ తిరిగిన ఈ ముఠాకు కూడా అదే జరిగింది. తమకు అత్యంత సురక్షితమైనటువంటి ఆశ్రయం అనుకున్న కంటైనర్ చివరకు వారిని పోలీసుల ముందుకు తీసుకొచ్చిన కీలక సాక్ష్యంగా మారింది.